సముద్రంలో ఒక బిందువు కాదు, మీరు బిందువులోని బ్రహ్మాండమైన సముద్రం. తమను తాము ప్రేరేపించుకోని వారు సామాన్యులుగానే మిగిలిపోతారు. ఇతరుల భావాలతో ఆటలాడకు. అలా చేయటం వలన నువ్వు ఆడిన ఆ ఆటలో గెలవవచ్చుగాక, కానీ ఒక మంచి వ్యక్తిని నువ్వు జీవితాంతం కోల్పోతావు. ఈ ప్రపంచం చాలా ఇబ్బందులను ఎదుర్కొంటుంది. దానికి గల కారణం అశాంతిని రగిలించే చెడ్డ వ్యక్తులు కాదు, మంచి వ్యక్తుల మౌనం. అవకాశం తరచుగా దురదృష్టకరం లేదా తాత్కాలిక ఓటమి అనే మారువేషంలో వస్తుంది. పరస్పర సహకారంతో సృజనాత్మక ఫలితాలను పొందవచ్చు. మీరు తిరుగట్టి మోసగించలేరు. ఎంత శ్రమించారో అంతే ఫలితాన్నిస్తుంది, కానీ చేయని పనికి ఫలం ఇవ్వదు కదా. శ్రమకు తగిన ఫలితాన్ని మాత్రమే ఆశించాలి. చదువుని మించిన ధనం అన్నది లేనే లేదు. అది మంచి రోజులలో ఆభరణంగా ఉంటూ చెడ్డ రోజుల్లో ఆశ్రయాన్ని కల్పిస్తుంది. లోకులు తొందరగా నిందిస్తారు లేదా తొందరగా అభినందిస్తారు. అందుచేత ఇతరులు నిన్ను అనే మాటలను పెద్దగా పట్టించుకోవద్దు. భూమి ప్రతి మనిషి అవసరాలను తీర్చటానికి సరిపోతుంది, కానీ ప్రతి మనిషి యొక్క దురాశ కాదు. నైపుణ్యం అనేది స్థిరమైన మరియు ఉద్దేశపూర్వక అభ్యాసం నుండి వస్తుంది. మీ ఆనందం గూర్చి పూర్తి బాధ్యత తెలుసుకోండి. అది ఇతరుల చేతుల్లో ఎన్నడూ ఉండకూడదు. నేను వారి పట్ల చాలా కృతజ్ఞుడనై ఉన్నాను. ఎవరైతే నన్ను నిరాకరించారో వారి వలనే నేను నా అంతట నేనుగా ఎదిగాను. నీలో స్నేహ గుణం అన్నది నీ బలహీనత అయితే ప్రపంచంలో నువ్వు అందరికన్నా బలమైన వాడివని అర్థం. నవ్వుతూ తమ జీవితాన్ని కొనసాగిస్తున్న వారి జీవితాల్లో బాధలు ఉండవు అని అనుకోవద్దు. వారి వద్ద వాటిని ఎదుర్కొని నిలబడే తనం వలనే ఆ విధంగా తారసపడతారు. అవకాశాలు సూర్యకిరణాలు వంటివి, అందుకే వాటిని వీలైనంత త్వరగా దొరకపుచ్చుకోవాలి. ఆలస్యం చేస్తే వాటిని కోల్పోక తప్పదు. నువ్వు వెలుగులో ఉన్నంత కాలం నిన్ను అందరూ అనుసరిస్తారు. అదే నువ్వు చీకట్లో ఉంటే నీ నీడ కూడా నీతో రాదు. నిశ్శబ్దముగా ఉండు, ఎందుకంటే నాణెము ధ్వని చేసినంతగా నోట్లు చేయవు. విలువ కలిగినవి అలానే ఉంటాయి. క్షమాపణ జీవితం యొక్క గొప్ప జిగురు. ఇది ఎలాంటి పరిస్థితినైనా సరిగ్గా చక్కబెడుతుంది.